1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. దేవి స్తోత్రాలు సాధారణంగా గృహిణులంతా కూడా ఇంట్లో పూజ చేసుకుని ఎక్కువగా అమ్మవారు ఉపాసన చేస్తూ ఉంటారు. లలిత సహస్రనామ పారాయణం, ఖడ్గమాల లాంటివి చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మణిద్వీప వర్ణన కూడా చేస్తున్నారు. అంటే పూజా సమయంలో చేసుకుంటున్నాం కదా అనుకోవచ్చు. తప్పుగా అనుకోకుండా చాలా మంది గృహిణులకు పని భారమో, పిల్లల్ని స్కూల్కి పంపడమో, భర్తను ఉద్యోగం పంపడమో అన్ని పంపించి తీరిగ్గా 11:30, 12 పూజ ప్రారంభిస్తున్నారు. మరి ఆ అపరాహ్న వేళ, అప్పుడు ఆ మధ్యాహ్నం వేళ స్తోత్రాలు చదవడం శాస్త్రం చెప్పిందా? అలా చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ అంశాన్ని మనం సవివరంగా తెలియజేసుకుందాం. ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు, మంత్రశాస్త్ర కోవిదులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. గురుగారు, కాలంతో పాటు ఎవరిని నిందించేలా కూడా లేదు, పరిస్థితులు అలా వస్తున్నాయి. ఈ భర్త పిల్లలు ఉండగా ఈ హడావిడిలో దేవుడి మీద మనసేం నిలుస్తుంది అని గృహిణులు మెల్లగా వాళ్ళని పంపించి రెడీ అయ్యి స్నానం చేసి కూర్చునేసరికి 11:30, పూజ అయ్యేసరికి 1 గంట. అప్పుడే పూజలో ఉన్నాం కదా అని అప్పుడే అన్ని స్తోత్రాలు చదివేస్తారు. అసలు దేవీ స్తోత్రాలకంటూ ఒక శక్తివంతమైన సమయం, ఈ సమయంలో చేస్తే రెట్టింపు ఫలితం అనేది ఏమైనా ఉంటుందా? అంటే అమ్మా, దేవీ స్తోత్రాలు లేదా ఇతర దేవతా స్తోత్రాలు భగవంతుణ్ణి ఆరాధించడానికి సమయం, సందర్భం అనేటువంటి స్తోత్రాలు పారాయణం చేయడం, నిత్య పారాయణం చేయాలి. రోజు పారాయణం చేసుకో. ఒకవేళ దేవీ స్తోత్రాలు పారాయణం చేయాలి, ఏ సందర్భంలో చేయాలి? నిత్య పారాయణం చేయగలిగేటటువంటి ఓపిక ఉన్నవారు నిత్యం పారాయణం చేయాలి. లేదు, అమ్మవారికి బుధ, గురు, శుక్రవారాల్లో బాగా ప్రీతి. బుధవారం సరస్వతీదేవి స్తోత్రాలు, గురువారం లక్ష్మీ స్తోత్రాలు, శుక్రవారం దుర్గా, లలిత, గాయత్రి ఇత్యాది దేవతా స్తోత్రాలు, కాళీ ఇత్యాది దేవతా స్తోత్రాలు శుక్రవారంలో చదువుకోవాలి. అలాగే ఈ స్తోత్రాలు ఏ కాలంలో చేయాలి? త్రికాలం ఎప్పటే నిత్యం. ఒక రోజులో 3 కాలాలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ 3 కాలాల్లో కూడా ప్రతిరోజు చెయ్యమని శాస్త్రం. ఒకవేళ 3 కాలాలలో చేసేటటువంటి ఓపిక లేకపోతే ద్వికాలం ఎప్పటే నిత్యం, 2 కాలాల్లో ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా మధ్యాహ్నం ఏదో ఒక 2 కాలాల్లో చేయమన్నాడు. లేదనుకోండి ఏకకాలే పఠే నిత్యం. నీకు అంతకీ ఓపిక లేదు, కనీసం ఏకకాలంలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము నీకు ఈ ఓపిక ఉన్నటువంటి కాలంలో చేయమన్నాడు. అంతే తప్ప దానికి ఒక శక్తివంతమైన కాలం ఇది అది అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి నియమం ఉండదు. ఎప్పుడైనా సరే దుర్గా స్తోత్రం చేసినప్పుడు రోజులో రాహుకాల సమయం వస్తుంది. ఇప్పుడు రాహుకాలం అనేది ప్రతిరోజు ఉంటుంది, ఏదో సమయంలో ఉండకుండా ఉండదు. కాబట్టి ఆ రాహుకాల సమయం ఉన్నప్పుడు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం, అంటే ఆటంకాలు కానివ్వండి, సర్పదోషాలు, ప్రమాదాలు, అపాయాలు ఇలాంటివన్నీ కూడా కలగకుండా అమ్మవారు రాహు యొక్క ప్రభావాన్ని నివారణం చేయగలుగుతుంది. కాబట్టి ఆ రాహుకాల సమయంలో దుర్గాదేవి యొక్క స్తోత్రం చదువుకుంటే విశేషమైనటువంటి ఫలితం. అలాగే గురువుగారు, లలితా పారాయణం విషయానికి వస్తే సాయంత్రం 6 గంటలకు ఎక్కువ మంది గృహిణులంతా ఒక దగ్గర ఉండి సామూహికంగా చేయడమో, విడివిడిగా చేయడమో చేస్తారు. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉంటుందా? అంటే వాస్తవంగా సాయంకాలం అంటే నిత్య పారాయణ చేసేటటువంటి వారు గనక, నిత్యం రోజు పారాయణం చేసుకునేవారు ఉదయం వీలైతే ఉదయం, సాయంత్రం వీలైతే సాయంత్రం చేసుకోవచ్చు. కానీ సాయంత్రం కన్నా ఉదయం చేసేటటువంటి పారాయణం, అంటే భోజనం చెయ్యకుండా ఏమీ తినకుండా చేసేటటువంటి పారాయణానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం. అదే తర్వాత సాయంకాలం, మధ్యాహ్నం మనం భోజనం చేసేస్తాం, సాయంకాలం కూడా చేసే పారాయణం, ఒక పారాయణం చేస్తే ఒకటే ఫలితం. ఫలితం ఉండవు, లేకపోదు, ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఒక పారాయణం చేస్తే ఒకటే ఫలితం ఉంటుంది. తత్కారణంగా అదే ఉదయం నుంచి ఉపవాసం ఉండి గనక సాయంత్రం పారాయణం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. చివరిగా ఇంకొక సందేహం గురువు గారు, గృహిణులు కింద కూర్చొని చేసేస్తూ ఉంటారు, లేదా ఇప్పుడు కొంచెం మోకాళ్ళ నొప్పులతో పీట మీద, స్టూల్ మీద కూర్చుంటారు. ఆ పీట మీద, స్టూల్ మీద అయినా కింద అయినా ఖచ్చితంగా ఒక ఆసనం ఉండాలా? ఉంటే ఏ రంగు ఆసనం అయితే శ్రేష్టం? అంటే అమ్మా, ఆసనం విషయానికి వస్తే ఆసనం లేకుండా పారాయణం చేయకూడదు. పారాయణం కాదు, కనీసం ఆచమనం కూడా చేయకూడదు, భోజనం కూడా చేయకూడదు. కింద ఖచ్చితంగా ఆసనం అనేది ఉండాల్సిందే. ఒకవేళ ఆ ఆసనం కింద కూర్చోలేనటువంటి పరిస్థితి, ఆసనం మీద కింద కూర్చోలేని పరిస్థితి, కాళ్ళు నొప్పులు, ఇతరత్ర పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళు పీటలో కుర్చీలో వేసుకుని కూర్చుని పారాయణం చేయాలి, దానికి దోషం లేదు. అయితే ఆసనం మీద అమ్మవారికి పసుపు రంగు బాగా ప్రీతి, అలాగే ఎరుపు రంగు బాగా ప్రీతి. ఈ 2 వర్ణాలలో ఏ రంగు ఆసనమైనా సరే వేసుకుని కూర్చుని అమ్మవారి ఆరాధన చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే హరిద్ర అన్నయ్య కరసిక. హరిద్రం అంటే ఏంటి? పసుపు, బాగా ఇష్టం. రక్తవర్ణ మాంసనిష్ట, రక్తవర్ణం అంటే ఎరుపు, కాబట్టి పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ
ఈ రెండిట్లో ఏ రంగు ఆసనం అయినా సరే వేసుకుని కూర్చుని పారాయణం చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఆ అమ్మవారు ప్రసాదిస్తారు. అదే ఇదే అంటే ఇప్పుడు పట్టు కాటన్ ఇలా ఉంటుంది, హ్యాండ్లూమ్ చేనేత, ఇది వేయడం వల్ల దోషం వస్తుంది. ఇప్పుడు కొంతమంది కొత్తగా ఏం చెప్తారంటే పట్టు అంటే మళ్ళీ అది హింసే కదా, కొన్ని పట్టు పురుగులతో వచ్చింది కదా అనే వాదన కూడా ఈ మధ్య కొత్తగా తెరకెక్కుతుంది. కనుక ఏ వస్త్రం అయితే మంచిదంటారు? మామూలుగా ఆసనానికి దర్భ ఆసనం అయితే చాలా విశేషమైన ఫలితం. కానీ ఆడవారు దర్భాసనం మీద కూర్చుని జపం గాని పూజ గాని తపం గాని చేయకూడదు. తదుపరి తుంగ చాపలు ఉంటాయి, ఆ తుంగ చాప వేసుకుని కూర్చుని తపస్సు చేసుకోవచ్చు. లేదు కాటన్ వస్త్రం ఉంటుంది, తువ్వాళ్ళ ఎర్ర తువ్వాలు పసుపు రంగు తువ్వాలు అలాంటివి ఉంటాయి, అలాంటివైనా సరే వేసుకుని కూర్చుని ఆసనంగా కూర్చుని జపం చేసుకోవచ్చు. అంతే తప్ప ఈ మధ్య ప్లాస్టిక్ చాపలు తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. వాస్తవంగా ఏంటయ్యా అంటే పట్టు ఉంది, పట్టు జీవహింస అనేటటువంటిది కాదు. ఈ మధ్య వచ్చేటువంటి పట్టులో జీవహింస లేకుండా కూడా కొన్ని చెట్ల నుంచి కూడా కొన్ని పట్లు తీస్తారు, అటువంటివి మనం చూసుకోవాలి. తర్వాత కంబళి అనేటటువంటి వస్త్రం ఉంటుంది, ఆ కంబళి వస్త్రం మీద కూడా కూర్చుని ఆసనంగా వేసుకుని కూర్చుని మనం తపస్సు లేకపోతే యజ్ఞం యాగాదులు సంకల్పం పూజలు స్తోత్ర పారాయణలు చేసుకోవచ్చు, మంచి ఫలితం వస్తుంది. ధన్యవాదాలు గురు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.